భారతదేశ కార్మిక చట్టాల ప్రపంచంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విప్లవం. ఒక్కసారి ఆలోచించండి, దశాబ్దాలుగా ఉన్న డజన్ల కొద్దీ చిక్కుముడుల్లాంటి చట్టాల్ని ఇప్పుడు కేవలం 4 కోడ్లుగా మార్చేశారు. అసలు ఈ భారీ మార్పు వెనుక ఉన్న ఉద్దేశమేంటి? దీనివల్ల ఎవరికి లాభం? రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా అనుకోవచ్చు, భారతదేశ కార్మిక వ్యవస్థ ఎలా ఉండేదంటే ఒక చిట్టడివి లాంటిది. ఏకంగా 29 వేర్వేరు కేంద్ర చట్టాలు. ప్రతి కంపెనీ, ప్రతి కార్మికుడు ఈ గందరగోళంలో దారి వెతుక్కోవడం, అమ్మో, అదొక పెద్ద సవాలే అన్నమాట. కానీ ఆ గందరగోళానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఒక భారీ ప్రయత్నం చేసి ఆ 29 చట్టాలను కేవలం 4 సమగ్ర కోడ్లుగా మార్చేశారు. ఇది జస్ట్ నంబర్ తగ్గించడం కాదు, ఇది మొత్తం కార్మిక చట్టాల పునాదులనే తిరిగి కట్టడం లాంటిది. సరే, ఈ పెద్ద మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా అసలు ఈ సంస్కరణ ఏంటి, తర్వాత దీని అవసరం ఎందుకొచ్చింది, ఈ కొత్త కోడ్లలో ఏముంది, మరి దీని ప్రభావం వ్యాపారాలపై, కార్మికులపై ఎలా ఉండబోతోంది, చివరగా దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వాటన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది భారతదేశపు అతిపెద్ద కార్మిక సంస్కరణ. నవంబర్ 21, 2025 నుండి ఇది అమల్లోకి రాబోతోంది. నిపుణులేమంటున్నారంటే ఇది ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్లో ఒకటి. ఎందుకంటే ఇది కంపెనీలకు, ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. సరే, ఇంత పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది అంటే, పాత వ్యవస్థలో ఉన్న సమస్యలేంటి, అసలు దేన్ని పరిష్కరించడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది? ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూస్తే దీని వెనుక చాలా లక్ష్యాలున్నాయి. మొదటిది, ఆ డజన్ల కొద్దీ చట్టాల గందరగోళాన్ని తీసేసి అంతా సింపుల్గా మార్చడం. రెండవది, డిజిటల్ పద్ధతులు తీసుకొచ్చి పారదర్శకతను పెంచడం. ఇంకోవైపు కార్మికుల సంక్షేమం మెరుగుపరచాలి, అదే సమయంలో కంపెనీలకు అనవసరమైన భారం తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచాలన్నది వాళ్ల ఉద్దేశం. సరే, ఇవన్నీ లక్ష్యాలు. కానీ అసలు ఈ కొత్త కోడ్లలో ఏముంది, ఉద్యోగులకు, యజమానులకు ప్రాక్టికల్గా ఏం మారబోతోంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. కొత్త వ్యవస్థకు 4 మూలస్తంభాలున్నాయన్నమాట. అవేంటంటే, 1 వేతనాల కోడ్ 2019, 2 పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, 3 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ అంటే OH కోడ్ 2020, ఇక 4ది సామాజిక భద్రతా కోడ్ 2020. ప్రతి కోడ్ పాత చాలా చట్టాలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఇందులో ఒక చాలా ముఖ్యమైన మార్పు ఉంది. అది వేతనాలు లేదా వేజెస్ అనే పదానికి సంబంధించినది. ఇప్పుడు దీనికి ఒక కొత్త ఫిక్స్డ్ డెఫినిషన్ ఇచ్చారు. దీని ప్రకారం ఏంటంటే, మీ జీతంలో అలవెన్సులు అంటే ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు లాంటివి మొత్తం జీతంలో 50% మించకూడదు. ఒకవేళ మించితే ఆ అదనపు మొత్తాన్ని కూడా వేతనం కిందే లెక్కిస్తారు. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని ప్రభావం చాలా పెద్దది. ఎందుకంటే మీ పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. అంటే టేక్ హోమ్ జీతం, రిటైర్మెంట్ సేవింగ్స్ రెండూ మారిపోతాయన్నమాట. ఇక ఇదిగో, దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది, ఉద్యోగుల్ని తీసేయడం గురించి. పాత రూల్ ప్రకారం 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న కంపెనీ ఎవరినైనా తీసేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ లిమిట్ను ఏకంగా 300 మందికి పెంచారు. అంటే 300 మంది లోపు ఉద్యోగులున్న కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తొలగించొచ్చు. అయితే కొన్ని కొత్త రక్షణలు, ప్రయోజనాలు కూడా తీసుకొచ్చారు. ఉదాహరణకి గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు లాంటి వాళ్ల కూడా ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ వర్తిస్తుంది. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది సర్వీస్కే గ్రాట్యుటీ వస్తుంది. మహిళలు కూడా వాళ్ల అంగీకారంతో సరైన భద్రత కల్పిస్తే రాత్రి షిఫ్టుల్లో పనిచేయొచ్చు. ఇంకా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు, జర్నలిస్టులను కూడా కార్మికులు అనే నిర్వచనం కిందకు తీసుకొచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఉద్యోగికి ఫార్మల్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం తప్పనిసరి చేశారు. ఇక్కడే అసలైన చర్చ మొదలవుతుంది. నాణేనికి 2 వైపులున్నట్టు. ఈ మార్పుల వల్ల యజమానులకు సౌలభ్యం పెరుగుతుందా, లేక ఉద్యోగులకు అభద్రతాభావం పెరుగుతుందా? ఈ రెండింటి మధ్య ఉన్న వాదనేంటో ఇప్పుడు చూద్దాం. వ్యాపార వర్గాల వాదనేంటంటే, ఈ మార్పు వల్ల సంస్థలకు చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తోంది. వ్యాపార అవసరాలు మారినప్పుడు దానికి తగ్గట్టుగా వర్క్ ఫోర్స్ను మార్చుకోవచ్చు.
అంటే సింపుల్గా చెప్పాలంటే రూల్స్ కఠినంగా లేకపోతే కంపెనీలు ఎక్కువ మందిని ఉద్యోగంలోకి తీసుకుంటాయి, మార్కెట్కు తగ్గట్టుగా త్వరగా సర్దుకుపోతాయి అని వాళ్ల నమ్మకం. కానీ దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, నిపుణులు ఏమంటున్నారంటే ఇది మధ్యతరహా సంస్థల్లో పనిచేసే కార్మికుల ఉద్యోగ భద్రతను దాదాపుగా తీసేస్తుంది. మన దేశంలో సంఘటిత రంగంలో ఎక్కువ మంది పనిచేసేది ఇలాంటి కంపెనీల్లోనే. వాళ్ల ఆందోళన ఏంటంటే కంపెనీలకిచ్చే ఈ ఫ్లెక్సిబిలిటీ లక్షలాది మంది ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీని బలి తీసుకుంటుంది అని. చట్టాల అమలు విషయంలో కూడా ఒక పెద్ద మార్పొచ్చింది. పాత పద్ధతిలో లేబర్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. వాళ్ల పని సడన్గా తనిఖీలు చేసి తప్పులుంటే శిక్షించడం. కానీ కొత్త పద్ధతిలో ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ ఉంటారు. అంటే ఒక పోలీస్లా కాకుండా ఒక గైడ్లాగనమాట. వాళ్ల పని మార్గనిర్దేశం చేయడం, కంపెనీలు రూల్స్ పాటించేలా చూడడం. అయితే దీనిపైన విమర్శలున్నాయి. ఇలా సడన్ ఇన్స్పెక్షన్స్ తీసేయడం వల్ల ప్రభుత్వ పర్యవేక్షణ బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా దోపిడీ ఎక్కువగా జరిగే రంగాల్లో ఇది కార్మికులకు నష్టం చేస్తుంది అని కొందరు వాదిస్తున్నారు. సరే, చట్టాలు చెయ్యడం ఓ ఎత్తు, వాటిని సరిగ్గా అమలు చెయ్యటం ఇంకో ఎత్తు. మరి ఈ సంస్కరణల భవిష్యత్తేంటి? వాటి ముందున్న సవాళ్లేంటి? ఇప్పుడు ఆఖరిగా ఆ విషయాలు చూద్దాం. ఈ కొత్త చట్టాల వల్ల కంపెనీలు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తోంది. ముందుగా వాళ్ల దగ్గర పనిచేస్తున్న గిగ్, కాంట్రాక్ట్ సిబ్బందితో సహా అందరినీ గుర్తించాలి. కొత్త వేతనాలు డెఫినేషన్కు తగ్గట్టుగా జీతాల స్ట్రక్చర్ను మార్చుకోవాలి. సోషల్ సెక్యూరిటీ ఎంతమందికి వర్తిస్తుందో చెక్ చేసి దాన్ని విస్తరించాలి. కంపెనీ పాలసీలు, కాంట్రాక్ట్లు, అపాయింట్మెంట్ లెటర్లు అన్నీ అప్డేట్ చేయాలి. కొత్త OHS కోడ్ ప్రకారం సేఫ్టీ రూల్స్ను బలోపేతం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కొత్త రూల్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అయితే ఇదంతా అంత సులువు కాదు. ఈ చట్టాల అమలుకు కొన్ని పెద్ద అడ్డంకులు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో చట్టం క్లారిటీగా లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు, బాధ్యతల విషయంలో ఇంకా గందరగోళముంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో వేగంతో ఈ రూల్స్ను అమలు చేస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒకే రకమైన సిస్టమ్ ఉండట్లేదు. అన్నింటికంటే ముఖ్యంగా కార్మిక సంఘాలు ఈ చట్టాలు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయి. చివరికి ఈ మొత్తం సంస్కరణల్లో అత్యంత వివాదాస్పదమైన విషయం ఉద్యోగంలోకి తీసుకోవడం, తీసేయడం గురించిన నియమాలే. వీటి గురించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో చివరికి మనం మళ్లీ మొదటి ప్రశ్నకే వస్తున్నాం. ఈ కొత్త కార్మిక కోడ్లు నిజంగా వ్యవస్థను సింపుల్ చేసి దేశ ఆర్థిక ప్రగతికి సాయపడతాయా? లేక ఉద్యోగ భద్రతను తగ్గించి కార్మికుల్లో అభద్రతను పెంచుతాయా? ఈ చారిత్రాత్మక మార్పు అసలైన ఫలితం ఏంటనేది కాలమే చెప్పాలి.